ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ 9 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. వ్యాఖ్యానాంశం మంచమైన క్రీస్తు. వ్యాఖ్యాన అంశం మంచమైన క్రీస్తు. వ్యాఖ్యానం: క్రీస్తు మంచంతో పోల్చబడ్డాడంటే కొందరు ఆక్షేపించవచ్చు. బైబిల్లో మంచాలు చెప్పబడ్డాయి. అవేంటంటే, 1 పరిశుద్ధమైన మంచం, హెబ్రీ 13:4. న్యాయంగా పెళ్లి చేసుకున్న వారి పానుపు నిష్కల్మషమైనది, పెండ్లి లేనిదే మంచం ఎక్కే పని లేదు, వ్యభిచారులకును వేశ్యాసంగులకును తీర్పు కాచుకొని ఉన్నది అని అదే వచనం చెబుతోంది. 2 బాప్తిస్వం పొందిన మంచం, మార్కు సువార్త 7:4. కొన్ని ప్రాచీన ప్రతుల ప్రకారం యూదులు తమ మంచాలు కడుక్కునే దానిలో వాటి మీద నీరు చల్లటం చేత, అసలు ఆయా సామాన్లు నీళ్లతో కడగటం చేత, కడిగినప్పుడు ఆ సామాన్లను నీళ్లలో ముంచినందున సరైన మూల భాష రీతిగా తినిగిస్తే యూదులు తమ మంచాలకు బాప్తిస్వం ఇచ్చేవారని చెప్పతగింది. శుద్ధి కొరకు మాత్రమే కాక గిన్నెలను మంచాలతో కూడా ఇట్లు కడిగారు. క్రీస్తు యేసు ఖండించినంతటి మతాచారమైపోయింది. 3 ఇనుప మంచం. అన్యుడైన రాజగు ఓగు మంచం చాలా పెద్దది. అతడు ఉన్నత దేహి. అతని మంచం కూడా విపరీతమైంది. దాని పొడుగు చూస్తే 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. ఈ అన్యులు ఎంత బలవంతులైనా తొదకు దేవుని పిల్లలకు చిక్కి ఓడిపోయి తాము జరిపించిన అక్రమానికి తీర్పు పొందారు. వారి మంచాలు ఇనుపవైనా అవి వారిని రక్షించలేకపోయాయి. 4 దంతపు మంచాలు కొందరు చేయించుకొని నిరుపేదలుగా ఉండి లేమిలో ఉన్న వారిని మర్చిపోయి బహుగా సుఖించారు. యెహోవాను విసర్జించినందున దెబ్బకు పాత్రులయ్యారు. వారి వట్టి షోకే వారికి శత్రువయింది. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. 5 బహుశ్రమల పాలు తెచ్చే మంచం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఒక సంఘపు వారు ఆత్మీయ జారత్వం బోధించి కీడు రప్పించే ప్రవక్తని ఉండనిచ్చినందున దెబ్బకు పాత్రులయ్యారు. అట్టి వారికి రాబో దెబ్బ ఏంటి? మంచం పట్టింపబడి బహుశ్రమల పాలు కాబోతారు. అవును, సత్యవేదంలో మంచం అంటే విశ్రాంతికి సూచన. అయితే మరొకప్పుడు గొప్ప కీడుకు కూడా గుర్తు కాగలదు. మంచం పట్టింపబడిన వారు రోగపీడితులై శ్రమలు బహుగా అనుభవింపగలరు. 6 ఎలీషా మంచం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఆ ఘనురాలి పేరేమిటి మనకు తెలియదు. బహు ప్రేమతో ఆమె చేయించిన గోడ గదిలో ప్రవక్త విశ్రమించడానికి మంచం వేయబడింది. దీపం, బల్ల, కుర్చీ, మంచం 4 సామాను చెప్పబడ్డాయి. దీపం అంటే వెలుతురు, మంచం అంటే విశ్రాంతి, బల్ల అనగా పోషణ, కుర్చీ మోకరించి ప్రార్థించడానికి. ప్రియులారా, మనం దైవ సేవకులకు ఎలాంటి పరిచర్య చేస్తున్నాం? ఏ విధంగా శాంతిని విశ్రాంతిని ఇచ్చే మంచమైన క్రీస్తును లోకానికి పరిచయం చేస్తున్నాం? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.